నమస్తే అందరికీ. మేమైతే జాతరకు వచ్చినామని చెప్పినాం కదా. ఇక్కడ చూడండి, మాకైతే గుట్ట ఉంటుంది కదా, గుట్ట పైన ఆ ప్లేస్ దొరికిందన్నమాట. ఇక్కడ మేమంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇంకా మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసారు ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయో. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్కి మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు కింద గుట్ట కింద, ఇంకా గుట్ట పైన కూడా దేవుడు ఉంటాడు. కింద చూసారా ఎంత రష్ ఉందో, ఎన్ని లైన్స్ ఉన్నాయో. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలంటే మనకు మినిమం ఒక 1 or 2 hours అయితే టైం పడుతుంది. అలా అని మేము ఊరుకోలేదు, ఇంకా లైన్లో ఉండి వెళ్తున్నాం. చూసారా ధ్వజస్తంభం. ఇంకా ఇక్కడ మేము దగ్గరికి వచ్చేసాం దర్శనానికి. కాకపోతే లోపలికి ఫోన్ అలో లేదు, అందుకని తీసుకెళ్ళలేదు. అయిపోయింది దర్శనం. ఇక్కడ దర్శనం అయిపోయినాక మొక్కు చెల్లించుకున్నాం. మొక్కు చెల్లించుకొని వంటలు అయితే స్టార్ట్ చేసాం. మేము ఏంటంటే చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ మా వంటలు. దేవుడి ఇక్కడ నరసింహస్వామి ఏంటంటే నాన్ వెజే వండుకుంటారు. ఇక్కడైతే కోళ్ళు లేకపోతే కొంతమంది మొక్కున్న వాళ్ళు మేకలు తీసుకొచ్చుకుంటారు. మేమైతే ఈసారి కోడి తీసుకొని వెళ్ళాము. ఇంకా కోడి కటింగ్ అయితే అయిపోయింది. వంట అయితే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ పచ్చటి చెట్ల మధ్య మనం గుట్ట పైన ఇక్కడ కట్టెల పొయ్యి విన వంట చేసుకుంటే ఆనందం ఎట్లుంటుంది చెప్పండి. చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు. ఇంకా పైకి కూడా వెళ్ళారు. మేమైతే కొంచెం కిందికే ఉన్నాము. ఇంతమంది ఫ్యామిలీస్తో ఒక్కరోజు స్పెండ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. చుట్టాలు అందరూ, ఇంటి పక్క వాళ్ళు, ఊరు వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ ఒక చోట కలుస్తారు మనం బయటికి వెళ్ళామంటే. చూడండి మా కర్రీ ఎలా ఉంది. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కర్రీ. ఇంకా కర్రీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బగారా రైస్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ వంట చేసేది ఎవరంటే మా అక్క. నేను వీడియో తీస్తుంటే మా అక్క ఏమో వంట చేస్తుంది. వీడియో తీసుకుంటూ హెల్ప్ కూడా చేస్తున్నా. నేను అన్నీ కావాల్సినవన్నీ హెల్ప్ చేసుకుంటూ ఇటు వీడియో కూడా కవర్ చేస్తున్నాను. ఇంకా బాస్మతి రైస్తో మేము బగారా చేసుకున్నాం. బిర్యానీ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకోసమని అంత టైం ఇక్కడ లేదు. కింద దర్శనం అయిపోయిన తర్వాత వంట చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి మేము ఇక్కడ తొందర అయ్యే ప్రాసెస్ చేసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నం కూడా రెడీ అయిపోయింది. తినేసి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే పైకి వెళ్ళొచ్చే వరకు లేట్ అవుతుందని మేము పైకి స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అయినా కూడా చూడండి ఇంకా రష్ తగ్గట్లేదు. ఇదే పైకి పోయే మెట్లు. ఇక్కడ నుంచే పైకి వెళ్ళాలి. పైకి ఆల్మోస్ట్ ఒక 300 చేంజ్ ఉంటాయి అన్నట్టు మెట్లన్నీ ఎక్కుంటూ మనం పైకి అయితే వెళ్ళాలి. ఇదే స్టార్టింగ్ మెట్ అనమాట. ఇక్కడ అందరు దీపాలు వెలిగిస్తున్నారు, 365 ఒత్తులు. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి వీళ్ళు ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు. వెళ్ళిన వాళ్ళేమో వస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడు ఎక్కువ లైన్ లేదు. కాకపోతే ఈ మెట్లు ఎక్కాలంటే చాలా ఆయాసం అనిపిస్తుంది. ఏం తినలేదు. తినెక్కితే మళ్ళీ ఆయాసం అవుతుందని అస్సలు తినలేదు. చూసారా ఇంత ఫారెస్ట్ లాగా ఎలా ఉందో. కింద వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. మనకు పైన నుంచి చూస్తే కింద పొలాలు, చెరువు, ఇంకా కొంచెం దగ్గర ఉన్న ఊళ్ళు ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వ్యూ చూడడానికైనా ఖచ్చితంగా గుట్టపైకి రావాల్సిందే. మేమైతే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జాతరకు వస్తాము. ఆ కిందే కాకుండా పైనకి కూడా వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటాము. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూడండి పైనుంచి ఇంకా కింద కనబడేటి అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా లైన్ ఉంది, రష్ చాలా ఉంది. చూడండి ఎంతమంది ఉన్నారు పైన కూడా. పైన ఏంటంటే దేవుడు రాళ్ళ మధ్య వెలిసిండు. ఇక్కడ పైన చూడండి ఒక వీడియో అలా ఉండదు, అందుకోసమని నేను ఇక్కడ కవర్ చేయలేదు. ఇంకా ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ అగరబత్తి పూజ చేసిన తర్వాత కింద అయితే
కొబ్బరికాయలు కొట్టుకోవాలి మనం. ఇంక ఇది చూస్తే ఇక్కడ ప్రసాదాలు తీసుకునే ప్లేస్ అనమాట. ప్రసాదాలు తీసుకొని మేమైతే కిందికి వచ్చేసినాం. ఇంకా చీకటి అయింది మా దర్శనం అయిపోయే వరకు. ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాం. బ్యాంగిల్స్ ఇంకా కొనుక్కోవాల్సిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అట్లా షాపింగ్కి అయితే తిరిగినాము. నైట్ టైం చూడండి ఎట్లుందో. ఇంకా షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి అయితే బయలుదేరినాము. ఇది మా జాతర వీడియో. మీ అందరికీ ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇన్ని వీడియోలు రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.